ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో లేదు. మనుగడలో లేనటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు, వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఆ మతాన్ని గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి. మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి, ఇతర మతాలని అభిమానించండి. భారతదేశం ఒక సమున్నత శిఖరం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని తప్పు పట్టే విధంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు, అభిమానించారు. హిందూ పండుగల్ని స్వయంగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి పర్యవేక్షించారు. కానీ దురదృష్టం ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు బిడ్డలు వాళ్ళ హిందూ మతాన్ని ద్వేషించే విధంగా, హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధాకరం. 5 సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారా ఆయనకి? ఒక మతం వాళ్ళే ఆయనకి పరిపాలన చేయమని ఓటేశారా? ఒక మతాన్నే ప్రేమించమని ఓటేశారా? కానీ దురదృష్టం, హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం, హిందూ ఆలయాల పట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాం. అందుకని 11 స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు. కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ చెల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థనలు చేయండి, దీవెనలు పొందండి. ఒక విషయం మర్చిపోకండి, మీరున్నది హిందూ ధర్మం మధ్య, సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళి తలెత్తి చూసే పరిస్థితి లేదు. భారతదేశంలో కూడా ఎక్కడైనా 1, 2 ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరంటే మా గౌరవం, రాజశేఖర రెడ్డి గారు బిడ్డలుగా, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు. అందుకని అది కూడా కోల్పోయారు. మీ పార్టీ ముందే కోల్పోయి మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు. ఇక మీరిద్దరు 2 పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనేటువంటి ఆలోచన మీరు మర్చిపోరు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మర్చిపోయిన మీరు, సనాతన ఆచారాలను మర్చిపోయిన మీరు, కేవలం ఒక మతానికే ప్రాధాన్యత ఇచ్చే మీరు, దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు, ఈ సమాజం సిద్ధంగా లేదు. ఏమంటారు మీరు? ఒకసారి ఇవాళ చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టండి అని సలహా ఇస్తారు. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణి కొలుచుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం
సలహా ఇస్తారు. టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో అడుగుతుంది. సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టమనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించే కోరుతా ఉన్నా. 1000 ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమిష్టి ఆలోచన చేసి చిన్న చిన్న పల్లెల్లో కూడా, చిన్న చిన్న గూడెల్లో కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయ్యేటువంటి స్థానిక ప్రజలు ఆమోదం పొందేటువంటి, వాళ్ళు నిత్యం పంచుకునేటువంటి ఏ దైవాన్ని నమ్మారో ఆ దైవానికి మేము ఆలయాలు నిర్మిస్తామని, ఈ ఒక్క సంవత్సరమే 1000 ఆలయాలు నిర్మిస్తామని చెప్పి మేము ప్రతిపాదన పెట్టి మంజూరు చేస్తే, ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కట్టండి అని చెప్పి ఏమి మాట్లాడుతాం తల్లి? ఆలయాలు అక్కర్లేదా? మరి ఏం కావాలి ఈ సమాజంలో? ఇవాళ అనేక మంది ఇవాళ ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, దళిత వాడలు ఉన్నాయి, అలాగే అటవీ ప్రాంతాలు ఉన్నాయి. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి తలవారు అనంతపురం జిల్లాలని, అక్కడి నుంచి కర్నూలు జిల్లా అనేక ప్రాంతాలు వెనుకబడతానంలో ఉన్నాయి. అందుకని ఆయా ప్రాంతాలను గుర్తించి ఆలయాల పునర్నిర్మాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రభుత్వం కట్టాల్సిన నిధుల్ని పెంచిస్తున్నాం. 80-20% ఇస్తున్నాం. కోస్తా తీరంలో 70-30% ఇస్తున్నాం. ఇంకా అవసరమైన గిరిజన ప్రాంతాలు, లోతట్టు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల్లో కూడా 100% నిధులు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. శ్రీవాణి పథకాన్ని లేకుంటే సిజిఎఫ్ పథకాలను అమలు చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నిర్మాణం చేస్తే, ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని మాట్లాడతారా? ఏంటి దానిలో తప్పు అన్నాడు? ఆలయాలు నిర్మాణం చేయడం తప్ప? ఆ స్థానిక ప్రజలు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆలయంలో వారు కోరుకున్న దేవతను దేవునిగా పెట్టి ప్రార్థించండి, మీ యొక్క మనసులకి పవిత్రతను చేకూర్చుకోండి అని చెప్పి మేము భగవన్నామ స్మరణి ప్రతి ఒక్కరిలో కల్పించడం మేము చేసింది తప్ప మీ భావం ఏందో మాకు అర్థం కావడం లేదు. అంటే ఏదో కొద్ది మీ ఆలోచనలో ఒక తప్పును కనపడతాం. మీరు తప్పనుకోకపోవచ్చు, కానీ ఈ సమాజం తప్పుగా భావిస్తాం. ఈ సమాజంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మీ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు తప్ప. ఇవాళ మాలో కూడా అనేక మంది ఉన్నాం. క్రిస్టియన్ కూడా చర్చలు నిర్మాణం చేస్తున్నారు, చర్చల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము మా ప్రభుత్వం గౌరవిస్తుంది, వాళ్ళని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. అవసరమైనటువంటి కార్యక్రమాలు మమ్మల్ని సహాయం కోరితే సహాయాన్ని అర్థించిన ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 349 రూపాయలకే 2 రింకిల్ షిఫాన్ సారీస్, 499 రూపాయలకే 2 కస్తూరి క్రేప్ సారీస్, 999 రూపాయలకే లెగ్గిన్స్ లేదా కుర్తీస్ 10 పీసులు, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్, 999 రూపాయలకే 10 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ లేదా 4 షర్ట్స్,
999 రూపాయలకి 4 బాటిల్ టీ షర్ట్స్. బ్రాండెడ్ రెడీమేడ్స్ పై స్పెషల్ ఆఫర్స్. మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్, అన్లిమిటెడ్ ఆఫర్స్, అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.